హలో! ఈరోజు మనము ఓ కొత్త సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. క్రోమ్‌లో ఉన్న ఫిల్టర్స్‌ని ఎలా వినియోగించుకోవాలి? చాలామంది ఈ విషయాన్ని దృష్టి పెట్టరు. మీరు ఎప్పుడైనా వాడుకున్నారా? డౌన్లోడ్ కోసం మీరు క్రోమ్ ఫిల్టర్స్‌ని వినియోగించాలి. ఎప్పుడైనా వినియోగించారా లేదా? క్రోమ్‌లో ఫిల్టర్స్ ఎక్కడున్నాయి? గూగుల్ క్రోమ్‌లో ఫిల్టర్స్ ఇదిగో ఇలా పేజ్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసుకొని దాంట్లో రైట్ సైడ్ 3 డాట్స్ ఉంది కదా, మెనూ, అప్లికేషన్ యొక్క మెనూ ఓపెన్ చేసుకోవాలి. తర్వాత మీకు మెనూ ఇలా ఓపెన్ అయిన తర్వాత ఏదైనా మ్యాటర్ ఇక్కడ టైప్ చేయాలి. ఇక్కడ మ్యాటర్ ఏంది, నాకు వాల్ పేపర్స్ అని ఉంది, నేను అది డౌన్లోడ్ చేయబోతున్నాను. సో ఇక్కడ మనం ఆల్ దగ్గర కాకుండా ఇమేజ్ దగ్గర టిక్ పెట్టాము. ఆ తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది, కనబడుతుంది కదా, ఇలా కనబడుతుంది. రైట్ సైడ్ 3 డాట్స్ని క్లిక్ చేస్తే కనుక ఆ తర్వాత అందులో బాటమ్ ఇక్కడ చూడండి, లాస్ట్ది ఎక్కడుంది, కింద డెస్క్టాప్ సైట్ ఉంది, దీని మీద క్లిక్ చేయాలి. మీకు ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని వస్తుంది. డెస్క్టాప్ సైట్లో ఇక్కడ బాక్స్ ఎంటీగా ఉంది, ఖాళీగా ఉంది. సో మీరు డెస్క్టాప్ సైట్ మీద క్లిక్ చేసేస్తే ఇలా కనబడుతుంది. ఆ తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఏది, మీరు ఉదాహరణకు ఏదైనా సెర్చ్ చేస్తున్నారు, ఏదైనా డౌన్లోడ్ చేయాలి, పాట కానీ ఫోటో కానీ వీడియో కానీ ఏది డౌన్లోడ్ చేసినా మీకు ఫిల్టర్స్ ఉంటాయి. ఉదాహరణకి నేను ఇక్కడ ఒక వాల్పేపర్ ఇమేజ్ని, ఫోటోని డౌన్లోడ్ చేయాలి. అయితే ఇక్కడ మీకు ఇన్ని ఆప్షన్స్ కనబడతాయి: ఆల్, ఇమేజెస్, షాపింగ్, వీడియోస్, షార్ట్ వీడియోస్, న్యూస్, మోర్, టూల్స్, ఇలా ఇన్ని ఆప్షన్స్ కనబడతాయి. మరి ఇందులో ఎక్కడ మొదలు పెట్టాలి? ఇక్కడ ఇమేజెస్ అని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి ఉదాహరణకి, ఇక్కడ ఇలాంటి ఇమేజ్, ఇక్కడ ఫిల్టర్ వాడాలి. ఫిల్టర్ వాడి మనకు తగింది, మనకు నచ్చింది, మనకు కావాల్సిన అవుట్పుట్ తీసుకోవచ్చు. ఉదాహరణకి మీరు ఇది సెలెక్ట్ చేసుకోలేదు, ఫిల్టర్ వాడలేదు, లో క్వాలిటీ, అది కేబీ, కిలోబైట్లో మీకు డౌన్లోడ్ అయిపోతుంది. అలా కాకుండా ఎంబీలో, మెగాబైట్లో కొంచెం బెస్ట్ క్వాలిటీలో డౌన్లోడ్ కావాలంటే ఇక్కడ ఇన్స్టాల్ వాడద్దు. అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అని అంటారు, ఇమేజ్ కాబట్టి మనం అక్కడ ఇన్స్టాల్ అనే బదులు డౌన్లోడ్ అనే శబ్దం వాడతాం. ఏ వర్డ్ ఎక్కడ వాడాలి అది తెలిసి ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఇమేజ్ కాబట్టి మనం అది ఇమేజ్ డౌన్లోడ్ చేయాలంటే ఈ ఫిల్టర్ వాడాలి. ఇప్పుడు ఇక్కడ ఉపయోగపడతాయి మనకు ఫిల్టర్స్. ఇక్కడ మనకు యూజర్ ఇంటర్ఫేస్ మన ఐకాన్ ఉంది కదా, రైట్ సైడ్ మన ప్రొఫైల్ పిక్ కింద టూల్ అని ఉంటుంది, టూల్స్, ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫిల్టర్స్ స్టార్ట్ అవుతాయి. దాంట్లో ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి ఇది మాట్లాడదాం. ఇక్కడ చూడండి, మనకు టూల్స్, సైజ్, కలర్, యూసేజ్ రైట్స్, టైప్, ఎనీ టైమ్, అడ్వాన్స్, సెర్చ్, ఇన్ని ఆప్షన్స్ కనబడ్డాయి. ఈ సెట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు మీకు నచ్చింది డౌన్లోడ్ చేయండి. హై క్వాలిటీలో, కేబీ కాకుండా ఎంబీలో వస్తుంది. కిలోకు క్వింటాల్కి తేడా లేదా, ఎంత వ్యత్యాసం ఉంది. సో తక్కువ క్వాలిటీ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవడం, ఎక్కువ క్వాలిటీ, ఇది ఎక్కువ క్వాలిటీ కోసం మనం ఏం చేయాలి అనేది ఈరోజు సబ్జెక్ట్. ఈ ఫిల్టర్స్ వాడాలి. క్రోమ్లో ఉన్నాయి ఈ ఫిల్టర్స్. ఇక్కడ ఫిల్టర్లో టూల్స్ క్లిక్ చేస్తే కనుక ఏ సైజు కావాలి, నీకు ఇమేజ్ డౌన్లోడ్ కావాలి, ఏ సైజ్, ఇక్కడ ఎనీ సైజ్ ఉంది, లార్జ్ ఉంది, మీడియం ఉంది, ఓకే, లార్జ్ ఐకాన్ ఉంది, 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఎనీ సైజ్, లార్జ్, మీడియం. మనం లార్జ్ మీద టిక్ చేయాలి, అప్పుడు బెస్ట్ క్వాలిటీ, టాప్ క్వాలిటీ ఇమేజెస్ డౌన్లోడ్ అవుతాయి. ఇంకేమున్నాయి దీంట్లో, లార్జ్, మనకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, గమనించండి డీప్గా, ఇది కొంచెం మంచి సబ్జెక్ట్. సైజు, కలరు, యూసేజ్ రైట్స్, టైప్, ఎనీ టైప్, అడ్వాన్స్ సెర్చ్. ఉదాహరణకి ఒక ఇమేజ్ మీరు డౌన్లోడ్ చేయాలంటే మీకు కావాల్సింది మీడియం సైజా, లార్జ్ సైజా, స్మాల్ సైజా,
అది సెలెక్ట్ చేసుకోవటం. కలర్, ఏ కలర్ కావాలి, రెడ్, గ్రీన్, బ్లూ, ప్రైమరీ కలర్స్ కాకుండా, ప్రాథమిక వర్ణాలు కాకుండా సెకండరీ కలర్స్ కూడా ఉంటాయి. ఉదాహరణకి మీరు ఒక ఫోటో డౌన్లోడ్ చేస్తున్నారు, అది బ్లాక్ అండ్ వైట్లో కనబడింది. మీకు ఒకవేళ బ్లూ కావాలంటే ఈ కలర్లో వచ్చి బ్లూ సెలెక్ట్ చేసుకుంటే బ్లూకి సంబంధించి మాత్రమే ఆ నీలి రంగు మాత్రమే కనబడతాయి. యూసేజ్ రైట్స్, లీగల్ ప్రాబ్లం, ముఖ్యంగా ఇది యూట్యూబర్లకు బాగా ఉపయోగపడుతుంది. కాపీ రైట్స్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మీరు ఈ యూసేజ్ రైట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత టైపు, అది ఏ టైపు, ఏ కేటగిరీ సంబంధించింది కావాలి, అది సెలెక్ట్ చేస్తే కనుక దానికి సంబంధించినవి డౌన్లోడ్ అవుతాయి. అది అషో చేస్తుంది డౌన్లోడ్ చేసే ముందు. ఎనీ టైం, ఇక్కడ ఎప్పటిది, నిన్నటిదా, మొన్నటిదా, వారం క్రితమా, నెల క్రితమా, సంవత్సరం క్రితందా, కస్టమ్ మోడ్ అక్కడ ఇంకా పాతదా అని సెలెక్ట్ చేసుకుంటే కనుక దానికి సంబంధించినవి వస్తాయి. అప్పుడు ఏమవుతుంది, తక్కువ టైంలో ఎక్కువ డౌన్లోడ్ మనకు కావాల్సిన కంటెంట్ని రాబట్టుకోవచ్చు ఫిల్టర్స్ వాడడం వల్ల. తర్వాత ఇంకో ఫిల్టర్ ఏముంది, అడ్వాన్స్ సెర్చ్. ఇన్ని ఉన్నాయి. ఇందులో మనకు కావాల్సింది పైన మాత్రమే కాబట్టి ముఖ్యమైన విషయాలు మనకు ఎక్కువ ఇక్కడే పని పడుతుంది. ఈరోజు ఇవే మాట్లాడదాం, ఇంకా చాలా లోతుకి వెళ్ళాల్సిన పని లేదు. ఇది సైజుకి వెళ్తే ఇక్కడ ఎనీ సైజ్, లార్జ్, మీడియం వగేరా మీకు కనబడతాయి. తర్వాత ఇలా కనబడతాయి. దీంట్లో చూడండి, దీంట్లో కమర్షియల్ అండ్ అదర్స్ లైసెన్స్ అని సెలెక్ట్ అయ్యింది. ఇక్కడ యూసేజ్ రైట్స్లో యూసేజ్ రైట్స్ కలర్ కింద దీంట్లోకి వెళ్తే యూసేజ్ రైట్స్ సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో ఎన్ని రకాలని, నాట్ ఫిల్టర్డ్ బై లైసెన్స్ కోసం ఎలాంటి ఫిల్టర్ చేయబడలేదు. ఇక్కడ క్రియేట్ కామన్ లైసెన్స్, ఇది ఫిల్టర్ చేయబడ్డాయి. షరతులతో కూడిన కొన్ని అనుమతులు తీసుకోవాలి. ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది, క్రియేటివ్ కామన్ లైసెన్స్ కాకుండా కమర్షియల్ అండ్ అదర్ లైసెన్స్. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా కంపెనీ, ఆ సంస్థ, ఆ వ్యక్తి యొక్క పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మనం డౌన్లోడ్ చేయాలి. ఓకే, లీగల్గా, న్యాయంగా, చట్టబద్ధంగా మీరు ఏదైనా డౌన్లోడ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఫిల్టర్స్ వాడుకుంటే లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. అంటే ఇన్ని 3 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. యూసేజ్ రైట్స్, తర్వాత టైప్, ఇది ఏ టైప్, క్లిప్ ఆర్టా అండ్ లైన్ డ్రాయింగా, గిఫా, ఇది జిఎఫ్, ఏ టైప్ కావాలి ఆ టైప్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలామంది వెతికి టైం వేస్ట్ చేస్తారు. తక్కువ టైంలో ఎక్కువ పని కావాలంటే, సమయాన్ని బాగా పొదుపు చేసుకొని బాగా వాడుకోవాలంటే ఈ ఫిల్టర్స్ వాడడం రావాలి. సిస్టమ్లో కూడా ఉంటుంది, మొబైల్ వాళ్ళకు కూడా ఉంటుంది ఈ అవకాశం. తర్వాత ఎనీ టైంలో పాస్ట్ 24 hours, పాస్ట్ వీక్, పాస్ట్ మంత్, పాస్ట్ ఇయర్ ఇట్లా ఉన్నాయి. 24 గంటలు మనకు మార్కెట్లో రిలీజ్ అయింది కావన్నా, గత వారంది కావన్నా, గత మాసం కావన్నా, గత సంవత్సరం కావన్నా, ఏ ఏడాది దానికి సంబంధించి సెట్టింగ్ చేసుకోవచ్చు. కస్టమ్ రేంజ్ కూడా ఉంటుంది. ఇంకా పాతదంటే కస్టమ్ రేంజ్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అదే ఫిల్టర్ అవుతుంది, ఆ ఫిల్టరే మనకు కనబడుతుంది. దాని ప్రకారమే రిజల్ట్ ఉంటుంది. సో ఇట్లా సైజు, కలరు, యూసేజ్ రైట్స్, టైపు, ఎనీ టైం, అడ్వాన్స్ ఇవి చూసి డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఇక్కడ మోర్ ఉంది. మోర్లో ఫోరం సంబంధించిన డౌన్లోడ్ కావాలన్నా, వెబ్సైట్ సంబంధించా, బుక్స్ సంబంధించా, మ్యాప్ సంబంధించా, ఫ్లైట్ సంబంధించా, ఫినాన్షియల్ సంబంధించిన ఏది కావాలని అడుగుతుంది. అది సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినవి మనకు వస్తాయి. తక్కువ టైంలో ఎక్కువ పని కావాలంటే ఇది మంచి ఆప్షన్. ఇది డౌన్లోడ్లో ఈ క్రోమ్ ఫిల్టర్స్ చాలా బాగున్నాయి, నేను వాడుకుంటున్నాను. మరి మీరు వాడుతున్నారా లేదా? టెక్నాలజీని వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత మీరు ఈ విషయాలు గమనిస్తారని, నెక్స్ట్ టైం మీరు ఏది డౌన్లోడ్ చేసినా ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా గమనిస్తారని ఆశిస్తున్నా. మీకు వీడియో బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మరోసారి చూడండి. నా వీడియోలు కొంతమందికి
మొబైల్ని ఉద్దేశించి మనం డిజైన్ చేస్తుంటాం, రికార్డ్ చేస్తుంటాం కాబట్టి వాళ్ళు వర్టికల్ పెట్టుకోవచ్చు. మీకు ఏదైనా వర్టికల్ ఉంటే హారిజంటల్ తిప్పుకోండి, బాగుంటుంది. వ్యూ చూసే యాంగిల్ అనేది మారిపోతుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.